शिवाय गुरवे नमः। 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 అమ్మ శోభన శుభములను కలుగచేస్తుంది. సురనాయిక, సురులు అంటే దేవతలు, వారందరికీ ఈవిడే కారణం, అంటే మూల కారణం. సకల దేవతలందును శ్రేష్ఠురాలు, సకల దేవతలకును మూల కారణం. మహత్తర మహిమ దేవతాన, సమస్త దేవతలందును మహత్తరమైన మహిమ గల దేవత. సమస్త దేవతలందును అత్యంత శోభాయమానురాలు, సకల దేవత సమైక్య శక్తి స్వరూపురాలు. దైత్య సంహార కాలమున సర్వదేవతా సైన్యములకు నాయకత్వం వహించి దైత్య సంహారం చేసి, కాబట్టి ఆవిడ సురనాయిక. కాబట్టి దేవతలందరూ అంటే ఉన్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మంలో నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఆ రూపాలన్నీ కూడా. అయితే ఎలా అయితే ఒక చిన్న ఆఫీసో ఇల్లు నడవాలి అంటే కొంతమందిని అనుకుంటారు, వీళ్ళు ఇదే పనులు అప్పగిస్తారు. అదే విధంగా ఈ సృష్టి అంతటిని ఎన్నో ఉన్నాయి, మనకి వర్షాలు కురవాలి, ఎండ రావాలి, ఇలా రకరకాల కాల అనుగుణంగా ఇవన్నీ చేయడానికి అమ్మ కొంతమంది దేవతలని సృష్టించింది. వారు ఆ పనులు చేస్తూ ఉంటారు. వారిని ఆరాధించినప్పుడు ఈ జనులు వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. వంట ఇవన్నీ వానలకు కూడా ఇంతకుముందు యజ్ఞాలు హోమాలు ఇలాంటివన్నీ ఉండేవి. ఆ విధంగా అమ్మ ఎంతో మంది దేవతలని సృష్టి చేయడం జరిగింది. మీరు కూడా ఎంతో మందిని ఆరాధిస్తుంటారు కదా, వారానికి ఒకళ్ళని. వారానికంటే ఏ వారానికి, సోమవారం ఒకళ్ళు అలాగా దేవతలను పెట్టింది. ఎక్కడో ఒకడ ఎవరో ఒకళ్ళని పట్టుకుని వీడు తరించకపోతాడా. కాబట్టి అమ్మ అలాంటి దేవతలందరికీ కూడా నాయకురాలు, శక్తివంతురాలు వాళ్ళందరికన్నా కూడా. అయితే ఆవిడ వేరు వాళ్ళు వేరు అనడానికి లేదు, కాకపోతే వాళ్ళకి పరిమితమైన శక్తిని ఇచ్చింది. ఎలా అయితే ఈ మానవుడు పరిమిత కాలానికి పరిమిత బుద్ధికి నియమించబడ్డాడో ఆవిడ చేత, అదే విధంగా ఈ దేవతలకు కూడా పరిమితమైన శక్తులు ఇచ్చినాడు. అంటే వాళ్ళకి ఏ కార్యం అయితే వాళ్ళకి వినియోగించబడిందో ఆ కార్యానికి తగ్గ శక్తిని మాత్రమే ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఆ దేవతలందరికీ కూడా. అలాగే ఇక్కడ దేవతలు అంటే వాళ్ళందరిది పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ బుద్ధులు. కాబట్టి అలా తన భక్తులనే నేను చాలాసార్లు చెప్పు, భక్తుడు అనే వాడికి ఈ కామ క్రోధ లోభ మోహాలు మదమాశ్చర్యాలు ఉంటే వాడు భక్తుడు అనిపించుకో. రావణాసుడు అనిపించుకున్నా వాడు ఏమయ్యాడో తెలిసిందే. అంటే అక్కడ ఆ భక్తుడిని రక్షించడానికి దైవం సహకరించదు, రక్షించదు. ఎందుకని ఎన్నిసార్లు చెప్పుకున్నా అవతలవాడు చెడ్డవాడు కరెక్టే, మరి నువ్వేం చేసావురా, నువ్వు చెడ్డ చేస్తే నేను నిన్నెందుకు రక్షించాలంటు. ఏ దైవం అన్నా అలాగే అంటు, కాస్త వివేకం ఉన్న మనిషి అయినా అలాగే అంటు. బట్ ఇక్కడ అవతల వాడు ఎలాంటి వాడు నీకు అనవసరం, నీవు ధర్మంగానే ఉండు, నువ్వు ధర్మమైన ఆ పనులే చేయి, అవతల వారితో నీకు సంబంధం లేదు. అందుకే రావణాసురుడిని రక్షించారా, వాడు మరణం లేకుండానే పొందాడు వాడు వరం. కానీ అక్కడ కూడా అమ్మవారి వాడి దుర్మార్గం తెలీదా, శివుడికి తెలుసు కాబట్టే ఒక్క మానవుడితో తప్ప, వాడు ఫస్ట్ ఏం అలా అనలేదు ఎవ్వరితో. అలా కుదరదురా, పుట్టిన తర్వాత మరణం పొందవలసిందే, ఎవరన్నా ఒక్కళ్ళని విడిగా పెట్టందుకు అన్నట్టు శివుడు. అందుకని అప్పుడు వాడికి చాలా ఒక అస్సలు ఏమాత్రం కూడా కన్సిడరేషన్ లో లేనివాడు మానవుడు. సరే అయితే
అన్నాడు. ఒక మానవుడితో తప్ప అన్నట్ట. ఈ కోతుల్ని కూడా కన్సిడర్ చేయలే. అంటే వాడికి జంతువులు అలా ఒక చిన్న భావం, నేను ఇంత శక్తివంతుడిని, నన్నేం చేయగలుగుతారు. అంత పెద్ద కొండ కూడా ఎలుక కన్నం చేయగలుగుతుంది. ఇలా శక్తి అనేది ఎవరికి ఎంత ఉన్నది అనేది చెప్పలేదు. ఆ విధంగా దేవుడు అంటే ఆ దైవం, నువ్వు ప్రార్థించే దైవము నిన్ను సర్వకాల సర్వావస్థలందును అన్ని రకాలుగా, నువ్వు ఎన్నో కోరుకుంటూ ఉంటావు, నువ్వు కోరుకున్న వాటి వల్ల కూడా నీకు రక్షణ కలగాలి అంటే నీవు ధర్మంగా ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ఆవిడ రక్షిస్తుంది. ఎలాంటి కర్మ నువ్వు అనుభవించినా ఆ కర్మలు నువ్వు అనుభవించినంత అంటే ఆ యొక్క కష్టం నీకు తెలియదు. కర్మ అనుభవిస్తున్నానని నువ్వు లేసమాత్రంగా కూడా భావన చేస్తావు. అందువల్ల అన్ని మంచి గుణాలకి ఆవిడే నాయిక. అంటే తన భక్తజనులని చాలా సార్లు చెప్పడం. కానీ ధర్మాచరణ చేస్తూ ఎవరైతే ఉపాసన చేస్తారో, నమస్కారం చేసుకుంటారో, బాహ్యమైన కోరికలైన కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా వహామి అహం అన్నాడు, అప్పుడే నేను రక్షిస్తానురా. అంతేగాని నువ్వు ధర్మం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు అందరినీ హింసలు ఏదో ఇక రకరకాలు అనుకోండి బాహ్య ప్రపంచంలో అలా చేస్తే నేను నిన్ను రక్షించవలసిన ఆవశ్యకత లేదు. అందుకనే నువ్వు చేసినప్పుడు ఆవిడ సాక్షి అవుతుంది, నువ్వు సాక్షిగా ఉంటే ఆవిడ చేస్తుంది. కాబట్టి ఆ సాక్షిత్వమే ధర్మం. కాబట్టి ధర్మంగా ఉండాలి. కాలకంఠి ఆ విషయాన్ని శివుడు పెట్టుకున్నాడు కాబట్టి, ఈవిడ శివమూర్తియే కాబట్టి పరమేశ్వరి కాలకంఠి అనబడుతున్నది. అర్ధభాగం ఇచ్చారు. అభేదం అసలు ఇక్కడ అర్ధభాగం అనడానికి కూడా లేదు అసలు. దేవతలందరూ ఒకరికొకరు అభేదమే. భేదం చూస్తే నీకే నష్టం. ఎంత కష్టం అండి, సోమవారం ఒకళ్ళు మంగళవారం ఒకళ్ళు గుర్తులు పెట్టుకోవద్దు. అన్ని స్తోత్రాలు ఎక్కడి నుంచి గుర్తుంటాయి. కాబట్టి దాని బదులు హాయిగా ఒకళ్ళని పట్టుకున్నారనుకోండి, సర్వకాల సర్వావస్థలయ్యింది. ఇంకా కలికాలంలో సూక్ష్మంగా నామస్మరణ చెప్పారు. ఒరే నీకు స్తోత్రాలు కూడా అక్కర్లేదురా, ఎందుకంటే వాడు కాస్త ఆ ధర్మాలు చేస్తూనే ఉంటాడు, ఆ నోరు పలకదు, ఇష్టం వచ్చినట్టుగా అహంకారం జీవలక్షణం ఎక్కువగా ఉంటుంది కలికాలంలో. నాకు వచ్చు అనుకుంటాడు, ఆ తప్పులే చదువుతాడు. కరెక్షన్ చేసుకోవాలన్నా ఆ బుద్ధి కూడా వాడు తనకి కలగనివ్వడు. కలిగినా కూడా ఏం పర్వాలేదులే అనుకుంటారు. అంటే రకరకాలుగా జీవభావం చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళు ఈ యొక్క సురబుద్ధులు అంటే మంచి బుద్ధులు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరో కొంతమంది మాత్రమే ఆ యొక్క చెడు గుణాలని ప్రయత్నపూర్వకంగా ఉంచుకుంటారు. అంటే అధర్మాన్ని చేయకుండా తమని తాము నియంత్రించుకుంటారు. కానీ అన్ని గుణాలు ఎవరు చెప్పుకుంటారు? ధర్మము అధర్మం రెండు మాటలు చెప్పుకుందాం. ధర్మంగానే ఉంటాడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధర్మంగానే ఉంటాడు తప్ప అధర్మం వైపుకి అసలు వెళ్ళడు. అలాగే పెరియవారి కథలో కూడా అదే ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి గవర్నమెంట్ లో కూడా ఆ లిక్కర్ కంపెనీలు లేదు, అతన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చాలా బాధపడతాడు. ఎలాగా, ఎందుకంటే అది దానివల్ల ఎంత నష్టమో తెలుసు కాబట్టి పెరియవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. మనసులోనే ప్రార్థన చేస్తారు. ఏమిటయ్యా అంటే చెప్తారు. మరి నిజంగా నీకు ఇష్టం లేదా అంటే అస్సలు లేదు స్వామి, కానీ కుటుంబ పోషణకి నేను జాబ్ చేయాలి కదా, ఇది మానేయడానికి లేదు నాకు, కానీ చాలా బాధగా ఉంది, నాకు ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ లిక్కర్ దాంట్లో షాప్ ఏదో చేశారు. అది ఎంతటి భయంకరమైన పాపమో తెలుసు కదా అని అంటాడు. సరేలే అంటాడు ఆయన. ఏం మాట్లాడు. పాపం భక్తుడు కొంచెం ఏమిటి స్వామి నన్ను పట్టించుకోలేదు అని బాధగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి అతనికి వేరే దానికి ట్రాన్స్ఫర్ అయిన ఆర్డర్స్ ఉన్నాయి కదా. అది పరమాత్మ కార్యం. నీవు నిజంగా ధర్మంగా ఉండాలని కనుక మనసావాచ కర్మణ ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆయన. ఏం సందేహం లేదు, ఎందుకంటే ధర్మమే పరమాత్మ. కానీ మనలో ఉండాలి మనసా వాచ కర్మణ, నేను అధర్మం చెయ్యను అన్న దృఢ నిశ్చయం ఉండాలి. అదే నిన్న చెప్పుకున్నట్టుగా మనసా వాచ కర్మణ
కేవలం పరమాత్మే కావాలి అన్న దృఢ నిశ్చయం కూడా నీలో ఉన్నప్పుడు మాత్రమే నీలోని ఈ జీవ లక్షణాలు సహజంగా తీసేస్తున్నారు. జీవుడుగానే ఉంటున్నా ఆ జీవ లక్షణాలు లేకుండా హాయిగా ఆనందంగా ఉండే పరిస్థితులను ఆవిడిస్తుంది. ముందు మనలో అంటే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు ఆయన. కాబట్టి ఆ ఉద్ధరింపు అనేది ఏమిటనేది తెలుసుకోవాలి. జీవుడుగా ఉద్ధరించబడాలా, ఆ జీవుడు బ్రహ్మం అవ్వాలా అనేది ఎవరిది వారిదే. ఎవరన్నా వాళ్ళే తినాలి, ఎవరి ఆకలి వాళ్ళదే. అందరికి ఒకే రకంగా ఉండదు. ఒకడికి ఎక్కువ ఇస్తున్నాం, కుర్రకో బుద్ధి జీవకో రుచి లాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక. అయితే ఆ కోరికల వల్ల వీడు నష్టపోతున్నాడా ఏం అవుతోంది అన్నది వాడికే తెలుసు. అంటే ఇక్కడ కాలకంటి అంటే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ అభేదం ఒకటి అంత విషం దాచుకున్న అతనికి ఏమాత్రం కూడా ఎందుకు కలగలేదు. లోక కళ్యాణం కోసం చేశారు కాబట్టి ఆ విషయాన్ని అలా ఆపాడు. కాలకోట విషం అదేమి అది పక్వ జంబు ఫలం వా అని అడుగుతాడు భక్తుడు. కాబట్టి ఇక్కడ ఏది వృధాగా ఒక మాట రాదు. కాబట్టి ఇక్కడ ఆ రాక్షసుని సంహరించిన దేవత కాలకంటి అనబడుతున్నది. ఒక రాక్షసుని చంపారట. అంటే దేవతలకి రకరకాలుగా పేర్లు గుర్తు కోసం మనకు ఫలానా రాక్షసుని ఆవిడ చంపింది అని. అందుకనే శివానంద లహరిని మళ్ళీ మర్చిపోకూడదు. ఆ రాక్షసులు ఎందుకయ్యా, నా లోపలే 3 మంది రాక్షసులు ఉన్నారు. మదమాత్సర్యాలనే మృగాలు అన్నాడు ఆయన. మృగాలకి రాక్షసులకి పెద్ద తేడా ఏముంది? మృగాలైనా బాధించేవే, రాక్షసులైనా బాధించేవాళ్ళే. కాబట్టి పెద్ద కష్టపడక్కర్లా. ఏమంటే మృగాలు అన్నాడు కదా అని. మృగానికి రాక్షసత్వానికి పెద్ద తేడా లేదు. అది బాధిస్తుంది, రాక్షసత్వం గుణాలు కూడా బాధించేవే. మదమాత్సర్యాలు, లోభమోహాలు. లోభం నిన్ను బాధిస్తుంది, అవతల వాళ్ళని బాధిస్తుంది. లోభం ఎందుకు బాధిస్తుంది అంటే నేను ఎలా అన్నానంటే వాటికి ఎక్స్ప్లెనేషన్ అనవసరం. జీవ లక్షణాలను ఎక్స్ప్లెయిన్ చేయటం ఎందుకంటే అంత అనుభవం ఉన్న వాళ్ళకి మీ అందరికీ లోభత్వమో మదమాత్సర్యాలు కామము క్రోధము ఇవన్నీ మీకు అనుభవం లేనివని ఎలా అనగలరు? ప్రతి వాళ్ళకి అనుభవమే. ఆ అనుభవం ఎలాంటిదో కూడా అనుభవించిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ కాలకోట విషయం ధరించినా కూడా వాళ్ళు ఏ విధంగా అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతున్నారు అంటే వారు అది మేము జీవలక్షణం లేదు వాళ్ళలో, మేము గొప్పవాళ్ళం అన్న జీవలక్షణం లేదు. కాబట్టి ఆ కాలకోట విషయం వారిని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కూడా ఆ కాళింది సరస్సులో ఆ యొక్క విష సర్పం మీద ఇది చేసినప్పుడు ఆయనకి ఏమైనా జరిగిందా? అయితే ఆయన పరమాత్మ కాబట్టి జరగలేదు అనేది ఒకటి ఫిక్స్ అయిపోతాం మనం. పరమాత్మ అయితే మానవ రూపంలోనే వచ్చాడు కదా, కానీ ఎలాగా? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా అర్థం కాని విషయాలు ఏం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలంటే అర్థం అయ్యేవే. ఇవన్నీ కూడా చాలా సులభంగా అర్థమయ్యే ఉండాలి, వేరేగా ఏమీ లేదు. సూక్ష్మం గురించి తర్వాత ఆలోచన మామూలుగా కూడా. అంటే ఇక్కడ ఆ కాలకూట విషయాన్ని వాళ్ళు అలా పెట్టుకున్నారు కాబట్టి కాలకంఠి అన్నారు. ససర్జ కాళీం కామారీ కాలకంఠీం కపర్ధిని. చక్కగా కోయిల వంటి కంఠి ముందు తేవదు, అందుకని శ్రావ్యతరమవు కంఠనాథం, అందుకని కాలకంఠి. అంటే విషం అనేది ఏమి మంచి పదార్థం కాదు కదా తినడానికి వీలుగా. అందుకని గుణాలన్నీ విషాలే, జీవ గుణాలన్నీ విషాలే. అంటే స్వార్థం, తన కోసమే అనుకునే. అయితే పరధర్మం ఇవన్నీ కూడా చెప్పారు. ఎక్కడి వరకు ధర్మం చెప్పారు, బుద్ధి చెప్పలేరు. పరధర్మో భయావహ ధర్మం అన్నారు. మనం ఆ వర్డ్స్ గమనిస్తే అనవసరమైన సందేహాలు రావు. కాంతిమతి కాంతిమతి కాంతియుతములై తేజోవంతములకు సకలావయవ ఆ కాంతి కలది అని. అంటే ఒక రూపం పొందింది కాబట్టి అవయవాలు ఉన్నాయి కాబట్టి అవి జీవుడి అవయవాలతో పోల్చడానికి లేదు. అన్నీ కూడా కాంతివంతములు అంటే శక్తివంతములే.
వాటికి కూడా పూజ అంటే కాలికి నమస్కరిస్తే చాలన్న. సౌందర్య లహరిలో అమ్మ పాదాలకి నమస్కరిస్తే చాలు అన్న. అమ్మ ఏమి ముద్రలు పెట్టి కూర్చోలేదు, రక్షిస్తున్నాను అది ఇది. పాదాలకి నమస్కరిస్తే చాలన్న. ఆ నమస్కారానికి ఆవిడ అంటే ధర్మయుతమైన ఇక్కడ ఎక్కడా కూడా సాధకులు అంటున్నారు కాబట్టి మీ అందరూ ముఖ్యంగా మీ అందరూ ధర్మాన్ని ఆచరించి తీరాలి. ధర్మం ఆచరించిన వాడికే ఆ మనసా వాచ కర్మణ పరమాత్మ కావాలన్న కోరిక జనిస్తుంది. ధర్మం లేని నాడు అంటే ఇక్కడ అర్థము కోరికలు ఉన్న రోజు అనవచ్చు. ఏమండి వస్తువులు కొనుక్కోవడం కానీ, డబ్బు సంపాదించడం కానీ, ఇంకా మీ ఏవేవైతే ఉన్నాయో లిస్ట్, అవి ధర్మం కాదా అని మీరు అనవచ్చు. మానవ ధర్మం ఏది? మానవుడిగా పుట్టినందుకు నీ అసలైన ధర్మం ఏంటో చెప్పారు. మరి ఆ ధర్మం ఏది? ఇన్నాళ్ళు నువ్వు ధర్మంగానే సంపాదించావు, ఓకే, అందులో సందేహం లేదు. మరి తృప్తి ఏది? సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ జీవ లక్షణాలు. మరి అసలైన మానవ ధర్మం ఏంటి? మానవుడిగా పుట్టావు, నీ ధర్మం ఏమిటో నీకు బోధ ద్వారా తెలియబడింది. మరి ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించలేదు. అసలైన ధర్మం మానేసి ఎన్ని ధర్మాలు చేస్తే మటుకు? కాబట్టి ఇక్కడ ధర్మము అనగానే అక్కడ వేదం ఎప్పుడు అబద్ధం చెప్పదు, అనవసరమైన కబుర్లు చెప్పదు, జల్పములు చేయదు. అంటే ఉబుసుపోక కబుర్లు, కాలక్షేపం కబుర్లు చెప్పదు. వేదం ఒక మాట చెప్పిందంటే అందులో పరమ సత్యం ఇమిడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధర్మము అంటే నీవు మానవుడిగా జన్మించావురా, నీకు ఇంద్రియాలు అన్ని సమస్తము ఇవ్వబడ్డాయి, బోధ కూడా చేయబడింది, నీకు తెలిసింది ఉన్నది పరబ్రహ్మమే, అన్యము లేదని తెలియబడింది. మానవుడి యొక్క అంటే ఒక మానవుడిగా జన్మించడం దేని వల్ల నీకు ఈ జన్మ లభించిందో కూడా తెలియబడింది. అన్ని తెలియబడ్డ తర్వాత కూడా నా ధర్మం లేదంటే, ఏదో పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ ధర్మాలు తెలియదు అనుకుందాం. కొంచెం పెద్ద అయ్యాకైతే ధర్మాలు తెలుస్తాయి కదా. తల్లిదండ్రులను చూడాలనో, పెద్దవాళ్ళని గౌరవించాలనో, పెళ్లి చేసుకుంటే భార్య పిల్లల్ని చూడాలి, బ్యాలెన్స్ చెయ్యాలి వాళ్ళని వీళ్ళని. అంతేగాని పెళ్ళైంది కదా అని అంటే కేవలం పెళ్ళాన్ని చూడటం కానీ, కేవలం తల్లిదండ్రుల ఇలాంటివన్నీ చేయకూడదు. ధర్మం అంటే ధర్మమే. ధర్మంలో మళ్ళీ విభాగాలు లేవు. దేని ధర్మం దాంతే. భర్తగా భర్త ధర్మం, కొడుకుగా అనండి, కూతురుగా అనండి, ఏ బంధం అయినా సరే అవి చేసి తీరవలసిందే, ఆ ధర్మాలు పాటించవలసిందే. కానీ వీటన్నిటికన్నా అసలైన ధర్మము ఆ యొక్క మానవ ధర్మం. దేనికి నీవు ఈ యొక్క మనుష్య జన్మ ఎత్తావు, మరి ఆ ధర్మం ఆచరించటం లేదని. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ, ఆ కాంతిమతి అంటే అక్కడ అవయవాలు ఆవిడ ధరించింది అంటే అర్థం, నువ్వు భయపడక్కర్లేదురా, నేను నీలాగే ఉన్నాను. మనలాగా ఉంది కాబట్టి ఆ రూపాన్ని ఆరాధిస్తున్నారు. లేదా ఆ రూపాన్ని ఎట్లా ఆరాధిస్తారండి? ఇక శివలింగానికి కాబట్టి ఆకారం లేనివాడు, అంతటా ఉన్నవాడు కాబట్టి అడ్జస్ట్ అయ్యారు. అయినా కూడా మళ్ళీ శివుడికి ఒక రూపం వేస్తేనే కొంచెం సంతోషం. కాబట్టి ఈ విధంగా వీడి బుద్ధికి అలా ఉంది. కాబట్టి అసలైనది తెలియాలి. ఆ కాంతిమతి, ఆ శక్తి, మానవుడిగా నీకు శక్తి దేనికి ఇచ్చింది? వినే శక్తి, చూసే శక్తి, ఇలా ఎన్ని శక్తులు ఇచ్చింది ఆవిడ. మరి ఇవన్నీ నువ్వు దుర్వినియోగం చేస్తున్నావే. ఎందుకంటే ఇది కూడా చాలా సార్లు వచ్చింది. ఇంద్రియాలు ఇచ్చింది నన్ను తెలుసుకోవడానికి రా, అంతే తప్ప నువ్వు ఈ ప్రపంచంలో తిరగడానికి కాదు. ఓకే, తెలియనప్పుడు ఈ ప్రపంచంలో తిరిగావు, దాని ఆ ఇంద్రియాలతోటే సంపాదన అనండి, ఇంకోటి అనండి, వస్తువులు కానీ ఏదైనా సరే అన్ని చేసావు. ఆవిడ దానికి ఏమి లెక్కలు అడగలేదు. సరేరా, హాయిగా ఎంజాయ్ చేసావు కదా. మరి ఇప్పుడు తెలియబడిన తర్వాత ఏమిటి నీ ధర్మం? అందుకని కాంతిమతి దివ్య తేజ సమూహమే స్వరూపం. అంటే దానికి దీనికి సంబంధం లేదనకండి. అంటే నీకు ఆ శక్తి ఉందిరా, అమ్మ వేరు మీరు వేరు కాదు కదా, అహం బ్రహ్మాస్మి. మరి మీకు ఆ శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని ఇక మామూలు మాటల్లో చెప్పాలంటే దుర్వినియోగం చేయటమే. ఇంకా ఆ జీవ లక్షణాలతోటి తిరగటం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకసారి ఈ యొక్క అహం బ్రహ్మాస్మి స్థితి పొందాక ఏమంటే మళ్ళీ ఏది చేయకూడదు అంటే, రమణ మహర్షిని చూశారు, పెరియవారిని చూశారు, మీరు చూడని వాళ్ళు ఎవరు లేరు. ఒక రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళ జీవితమే వెంటవలేదే, ఆనందంగా గడిపారు. కాబట్టి ఈ ఆనందాన్ని వదిలేసుకుంటున్నారు.
వదిలేసుకోవటం అంటే అర్థం అక్కడ వేరేదేం లేదు. ఈ ఆనందం ఇష్టమైంది, ఏ ఆనందం ఇష్టమైనా ఆ ఆనందంలో ఉన్నారు. అంటే అంత కాంతిమతి, అంటే ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా నేను వేరు అంటలేదు. ఉపాసకుడికి, ఒక భక్తుడికి అమ్మ వేరు తాను వేరు, ఉపాసించే దైవం వేరు తాను వేరు. కానీ అమ్మ ప్రతి దాంట్లో సూక్ష్మం చెప్తూనే ఉంది. అహం బ్రహ్మస్వరి, నువ్వు నేను వేరు కాదురా, నా లక్షణాలతో ఉంటే నువ్వు నేను సమానమే అని. కాబట్టి ఇక్కడ కాంతిమతి అంటే ఆ అన్ని అవయవాల్లో శక్తి ఉంది, కాళ్ళల్లో శక్తి లేదా? ఎందుకు లేదు? శుభ్రంగా ఉంది. వాడుకను బట్టి వాటిలో శక్తి తగ్గటమో ఏదో చేసి, ఇప్పుడు పైన కుర్చీల్లో కూర్చున్నారు, కింద కూర్చోట్లేదు కాబట్టి మోకాళ్ళ నొప్పి. అదే కూర్చుంటే ఇప్పటికీ 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 87 ఏళ్ళు ఏంటి ఆ వాళ్ళు కూడా కూర్చోగలరు. ఎందుకంటే మనం దానికి అలవాటు చేయలే, అందుకని ఇంకా అది లొంగదు. అలాగే బుద్ధికి కూడా దీన్ని అలవాటు చేయలేదు. బుద్ధి ఎంతసేపు జీవుడితోటే తాదాత్మ్యత చదువు, దానికి అదే ఇచ్చారు. చాలే ఇది, దీంతో నువ్వు ఆనందించి అన్నారు. అందువల్ల శక్తి అంతా వృధా. క్షోభిణి, సృష్టి తరుణమందు నిర్గుణుండును శాంతచిత్తుండును అగు పరమేశ్వరుని యందు ప్రవేశించి చాంచల్యం కలిగించి సృష్టి చేసేటట్టు చేసింది, భ్రమ కల్పించింది పరమేశ్వరు. ఇచ్ఛాశక్తి స్వరూపం అని భావం. అంటే ఇంకోటి కల్పించిందని, కోరిక కల్పించింది అని. అంటే నువ్వు సృష్టి చెయ్యండి, ఇక్కడ సృష్టికి ఆయన్ని ప్రేరేపించింది అని అర్థం. అయితే ఇక్కడ మళ్ళీ ఇద్దరు విడిగా ఉన్నారని భావన కాదు, తనలోని ఇంకో శక్తిని ప్రేరేపించింది ఆవిడ. అంతే తప్ప ఇక్కడ మళ్ళీ పరమేశ్వరుడు ఇంకోడు ఉన్నాడు అని అనడానికి లేదు. పంచకృత్యపరాయణ ఆవిడే. మళ్ళీ ఇక్కడ సృష్టి కోసమని, అంటే ఒక వర్డ్, ఒక మాట, క్షోభిణి అనే పదానికి ఒక అర్థానికి చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? తనలోని ఆ శక్తి, అమ్మగా ఉన్నప్పుడు అయ్య శక్తి అవుతాడు, అయ్యగా ఉన్నప్పుడు అమ్మ శక్తి అవుతుంది. తన శక్తిని సృష్టికి వినియోగించింది అని అర్థం. అంతే తప్ప మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడు వచ్చాడా ఇవన్నీ ఇలాంటివి తీసుకోకండి. ఇవన్నీ కూడా వేరే భావనలే, వ్యతిరేక భావనలు. మళ్ళీ వచ్చాడు కదండి శివుడు, జీవభావం, జీవభావంతో ఉండకండి. కాబట్టి తనలోని శక్తిని, ఒక శక్తిని ఇందాక చెప్పారు, కాంతిమతి సర్వ అవయవాలకి అని చెప్పారు. అలాగే ఆ ఒక శక్తిని ఆవిడ ఈ సృష్టికి వినియోగించింది. దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కాబట్టి పరమేశ్వరుణ్ణి అన్నారు అంతే. ఎందుకంటే శివుడు చేశాడని, ఇప్పుడు లయం చేస్తాడు కదా, అందుకని అలా చెప్పాను. అంతే తప్ప మళ్ళీ ఇక్కడ బుర్రను పాడు చేసుకోరు. ఉన్న బుర్రే కొంచెం, మళ్ళీ ఆ బుర్రలో అనవసరమైనవి పెట్టుకోకండి. ఏది ఏమైతేనండి అన్ని ఆవిడే అని ఒక దృఢ నిశ్చయం కలిగితే ఎంత హాయి. అనవసరంగా ఏమిటో ఇక్కడో పరమేశ్వరుడు, అక్కడో పరమేశ్వరుడు, ఇన్ని పరమేశ్వరులు ఎందుకంటే బుర్రని. ఎందుకంటే పరిమితికి లోబడిన బుద్ధి దానికి మించి వెళ్ళదు. అది వెళ్ళనప్పుడు ఎందుకంటే అనవసరంగా మీరు ఎంత నడవగలరో అంతే నడవాలి, దానికి మించి నడిస్తే ఎంతో అంతే. సూక్ష్మరూపిణి అనోహ అణీయ, సూక్ష్మములలో అతి సూక్ష్మమై జ్ఞాన దృష్టికి మాత్రమే గోచరమగునది కానీ స్థూల దృష్టికి ఏ మాత్రము గోచరము కాదు. స్థూల సూక్ష్మ కారణ రూపములలో సూక్ష్మ రూపం అనబడు మంత్ర రూపం. సూక్ష్మ రూపమున సూక్ష్మ దేహ స్వరూపం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఈ 17 యొక్క సమూహము సూక్ష్మదేహం. ప్రపంచమునందలి జీవ సముదాయం యొక్క సమిష్టి సూక్ష్మదేహము పరమేశ్వరు కాబట్టి సూక్ష్మ రూపిణి. చెప్పాం కదా ఇందాకే, అంతా ఆవిడ మూలం, ఆవిడే లోపల సూక్ష్మాది సూక్ష్మంగా ఆవిడ యొక్క కాంతి లేకపోతే ఏమవుతుందో తెలుసు, ఈ దేహాన్ని ఏమంటారో కూడా తెలుసు. అంటే అసలు మనకు శక్తే లేదన్నప్పుడు ఎందుకంటే విర్రవీగటం, నేను ఫలానా అని అధర్మాలు చేయటం ఎందుకు, అనుభవించటం ఎందుకు? మళ్ళీ అవే చెప్పారు కదా ఎలాంటి జన్మలు లభిస్తాయో కదా, అయినా భయపడటం లేదు. అరే నువ్వు జీవుడిగా చనిపోతే నీ లెక్క అంతా తీస్తుంది, ఆవిడ చిట్టా తీస్తుంది. చిత్రగుప్తుడు ఎందుకంటే చిత్రగుప్తుడు ఎందుకన్నా రహస్యంగా చిత్ర విచిత్రములైన పనులు నువ్వు ఎంత రహస్యంగా చేసినా ఆయన రాస్తాడు, ఒకళ్ళని నియమించి.
అయినా రావటల్లా. ఎందుకంటే అది తీస్తాడ్రా, ఎందుకురా జన్మలు ఎందుకురా అని. ఆ జన్మలు ఎలాంటివో కూడా చెప్పినా కూడా ఏమిటో మార్పు రావటం. అది అసలైన పరమాశ్చర్యమైనది ఏంటంటే అదే. అంటే ఎంత పరమ సత్యాన్ని అరటి పండు వలిచినట్టుగా చెప్పినా సత్యం వైపుకి మనసు వెళ్ళటం లేదంటే ఎంత ఇదిగా ఉంది. కానీ ఇక్కడ ఈ ఇన్ని ఇంద్రియాలు ఈ అన్ని కూడా దుర్వినియోగమే. ఆవిడ ఎందుకు ఇచ్చిందో చెప్తుంది, అవన్నీ ఆవిడే, అందులో సందేహం లేదు. ఆవిడ కోసం వినియోగించినప్పుడు అహం బ్రహ్మాస్మి, జీవుడిగా వ్యవహరించినప్పుడు చిట్టా తయారు. సూక్ష్మాతి సూక్ష్మతరం నిత్యం. శబ్దాది విషయముల కన్నా తత్ ఇంద్రియములు సూక్ష్మం, మనస్సు సూక్ష్మతరం. సంకల్ప వికల్ప రూపమగు మనస్సు కన్నా నిర్ణయాత్మక మగు బుద్ధి సూక్ష్మం. బుద్ధి కన్నా బుద్ధికి కారణమగు ఆత్మ సూక్ష్మం. కావున ఆత్మస్వరూపిణియగు పరమేశ్వరి సూక్ష్మ రూపిణి అనబడుతుంది. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మం నీలో, బయట ప్రపంచంలో. అందుకే కనపడేది కనపడదు. కొన్ని భూతద్దం పెట్టుకుంటేనే, ఆ లెన్సులు పెట్టుకుంటేనే లెన్సులకు కూడా దొరకని సూక్ష్మ క్రిములు ఉంటాయి. అంటే ఆవిడ సృష్టి ఇది అని, ఇంతే అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే జీవుడి బుద్ధి పరిమితికి లోబడింది. ఆ పరిమితి బుద్ధితో వాడు కొన్ని మాత్రమే ఇది చేయగలుగుతాడు, అంతటినీ వాడు తెలుసుకోలేడు. తెలుసుకున్నాను అనుకుంటాడు. ఆవిడ ఏమనదు, ఎందుకంటే వీడు నాకు తెలుసు నాకు తెలుసు అన్నాడు కాబట్టి ఆవిడ ఏమి తెలియని దానిలాగే ఉంటుంది. అంటే ప్రతి జీవిలో అయినా సరే ఈ యొక్క సృష్టిలో సూక్ష్మాతి అనోహ అనీయ, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేది అంత శక్తి ఉంది. వజ్రేశ్వరి వజ్రేశ్వరి బిందు వికసనమున త్రికోణాకారముగా ఏర్పడిన అవ్యక్త చక్రమందలి. సరే, ఈ యొక్క వీళ్ళందరినీ చెప్పారు శ్రీచక్రం గురించి. వాగేశ్వరి దేవతయే వజ్రేశ్వరి. సరే, వాటి ఈ వజ్రేశ్వరి అనే ఎక్కడెక్కడ ఉందో చెప్పారు, అది పెద్ద అక్కర్లేదు కాబట్టి. వాక్కు వాగీశ్వరి దేవతయే వజ్రేశ్వరి. కాబట్టి వాక్కు మామూలుగా మనం అర్థాలు చెప్పుకున్నా కూడా వాక్కుతోటే ఈ ప్రపంచం, నీ మంచో నీ చెడ్డో వాక్కు ద్వారా ప్రకటితమవుతుంది. ఆ వాక్కుని కేవలము ఎంత మేరకు వాడాలో, అంటే ఏ శబ్దం పలకాలో ఏ శబ్దం పలకూడదో అన్నప్పుడు నీవు కూడా వజ్రం అంత మనస్సుని అంత దృఢంగా చేసుకోవాలి. మౌనంగా ఉన్నవాడికి శక్తి ఎక్కువ కదండి. శక్తి అంటే మీరు బాహ్యమైన ఉపయోగించే శక్తి అని కాదు. వాడు మౌనంగా ఉండి ఏమి చెప్పకపోతే మీ అందరికి ఏమనుకుంటున్నాడో తెలియట్లేదని కదా గోలగోలగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మౌనంగా వాక్కుని ఎంత వాడాలో, కొంతమంది చూడండి చాలా తక్కువ మాట్లాడతారు. తక్కువ మాట్లాడేవాడితో ఎంత కష్టం అండి పాపం. వాడిని ఏం చేయగలుగుతారు, వాడిని ఎన్నన్నా వాడు అంతే ఉంటాడు. ఇలా రకరకాలు అందరూ అలా ఉంటారని చెప్పారు. వాళ్ళందరూ కూడా అహం బ్రహ్మాస్మి స్థితి అని చెప్పడం లేదు ఇక్కడ. ఆ యొక్క ఆ వజ్రం లాగా, అంటే వజ్రం వజ్రంతోనే కోయబడుతుందని ఇవన్నీ చాలా ఉన్నాయి బాహ్య ప్రపంచంలో. అంటే ఆ అమ్మ యొక్క ఒక తత్వాన్ని చెప్పారు. వాక్కుకి అధిష్టాన దేవతనండి, లేదా వాక్కు ఎవరైతే కరెక్ట్ గా వాడతారో వాళ్ళు వజ్రేశ్వరులు అనండి. ఇక్కడ పెద్దగా దీనికి ఏం వివరణ లేదు. వాక్ శక్తి అది అని చెప్పారు కాబట్టి వాక్కుని సరిగా వాడు. వామదేవి సదాశివుని ఆ పంచముఖములలో ఉత్తరాభిముఖం గల మూర్తి వామదేవి. కాబట్టి వామదేవుని శక్తి వామదేవి. ఈవిడ వామభాగంలో ఉంటుంది కాబట్టి అందుకని కూడా అర్ధనారీశ్వరుడు వామదేవుడు. కాబట్టి అక్కడ కూడా ఆ అమ్మ ఉంది కాబట్టి కాబట్టి ఎడం వైపే ఉంటుంది కాబట్టి ఈవిడ వామదేవి. వయోవస్థ వివర్జిత బాల్య పౌగండ కైశోర యవ్వనాదులను వయస్సుకు సంబంధించినట్టి అవస్థలు లేనిది. సదా షోడశ వర్షాంశ ఎట్టి కాలం యొక్క మార్పులు లేని
నిత్య యవనంగా ఉంటుంది. అయితే ఈ యవనం ఇవన్నీ మనం ఇంత ముందే చెప్పుకున్నాం కాబట్టి ఎలాంటి అవస్థలు లేవు, అన్నిటినీ వివర్జిత అంటే ఏ మాత్రము కూడా వాటి యొక్క లేసమైన ఇది కూడా ఆవిడకి లేదు. ఎప్పుడూ శక్తిమంతురాలే, ఎప్పుడూ హుషారుగా ఆనందంగా ఉంటుంది. ఆ బ్రహ్మస్థితి అలాంటిది. బ్రహ్మం ఎప్పుడు హాయిగా ఆనందంగానే ఉంటుంది తప్ప వేరే బాధలో అంటే దేహం వల్ల వచ్చే బాధలో, పరిస్థితుల వల్ల ఇలా రకరకాలు జీవ లక్షణాలు మీకు తెలియదు కాదు కాబట్టి అలాంటి జీవ లక్షణాలు అలాంటి భేదాలు లేనిది ఆ అమ్మ. కాల వ్యవస్థ అనేది పరమేశ్వర కల్పితము. పరమేశ్వరి కాలకల్పనకు పూర్వమే ఉన్నది. కాలము పరమేశ్వరి వయస్సును నిర్ణయింపజాలి. ఆవిడకు రూపం ఉంటే కదా కాలం. అటు అవస్థయు ఇటు వయస్సును నిర్ణయింపకు ఆధారములు ఏమీ లేవు. కాబట్టి అమ్మ వయోవస్థ వివర్జిత పరమేశ్వరి సచ్చిత్ ఆనంద పరబ్రహ్మ స్వరూపిణి. కాబట్టి ఇక్కడ స్వరూపము అనగానే మనము మన రూపాలను భావించడానికి లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు పోక తప్పదు. అందుకని ఎక్స్పైరీ డేట్ ప్రతివాడికి ఉంది, ఎప్పుడుందో తెలియలేదు అంతే తప్ప ఎక్స్పైరీ డేట్ ఉంది. అంటే ఇది చెప్పినా కూడా భయం కలగటం లేదు. అరే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతావో తెలియదురా, కాలాన్ని సద్వినియోగం చేస్తా ఇంకా ఎందుకు ఈ యొక్క జీవుడిగా అవి ఇవి ఇంకా సంపాదన ఇంకా వస్తువుల మీద ఇంకా బంధుత్వాల మీద నుండి ఏదైనా సరే ఇంకా ఎందుకురా, అవన్నీ వదిలేమని నేను చెప్పలేదు కదా. అవన్నీ కొన్ని రోజులు కాదు, అసలు నీ మనసు దృఢ సంకల్పం అయితే ఒక సెకండే వదలొచ్చు. జనక మహారాజుకి ఎలా దొరికింది? దృఢత్వం కలిగింది కాబట్టి తపన పడ్డాడు. ఇదేమిటి నేను తెలుసుకోవాలి, ఇంత సులభంగా ఉన్నది నేను ఎందుకు పొందలేను అని తపన పడ్డాడు కాబట్టి అతనికి వెంటనే దొరికింది. తపన లేనిది ఏది దొరుకుతుందండి? మీ తాపత్రయమే కదా. మీరు వస్తువులు అన్నది బాహ్యమైనవన్నిటికీ దేనికంటే తాపత్రయం కదా, తపస్సే అదంతా కూడా. కావాలి కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, ఇంట్లో వస్తువులు ఉండాలి, లగ్జరీ, ఇలా రకరకాల అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ తాపత్రయాలతో వచ్చినవే. ఇళ్లలోకి వచ్చినవన్నీ తాపత్రయం లేకుండా వస్తాయా? ఏమి రావు. అవసరమేందో అది తెచ్చుకున్నప్పుడు దాని మీద తాపత్రయం ఉండదు. కొన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి, తప్పదు కదా ఇక్కడ. కాబట్టి అమ్మ ఏ అవస్థలు లేవు, ఇటు వయస్సు ఏది లేదు కాబట్టి హాయిగా ఆనందంగా ఉంటుంది. అందుకే రీల్స్ లో కానీ బయట చూస్తారు కదా, 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు శుభ్రంగా ఉంటారు. ఎందుకంటే ఏది పట్టదు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. మనస్సులో ఏదైనా ఉందనుకోండి, 25 ఏళ్ళనే అసలు ఇక మొదలు. ఎన్నేళ్ళు వస్తే ఏంటంటే వయస్సు ఆవిడ ఇచ్చింది, ఆ వయసు వరకు బతకాల్సిందే వాళ్ళు. ఎన్ని వైరాగ్యపు డైలాగులు కొట్టినా ఏది కొట్టినా కానీ ఆ ఉత్సాహమో ఆనందమో ఎప్పుడు కలుగుతుందండి? మనసులో ఏ కోరికలు లేకుండా హాయిగా ఎలా జరిగేది అలా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆనందంగా ఉండదు. ఏ విషయాల్లో కల్పించుకోకుండా అంటే ఏ విషయాలు స్వీకరించకపోతాను. కల్పించుకోకుండా అంటే అర్థం ఏంటి? విషయాలని గ్రహించకపోతే అప్పుడు ఆనందం ఉంటుంది. విషయాలు గ్రహిస్తే ఆనందం ఎక్కడ ఉంటుంది? కాబట్టి సత్సిత ఆనంద పరబ్రహ్మ స్వరూపిణి. ఆవిడ దగ్గర ఆనందం తప్ప ఏమీ లేదు, కేవల ఆనందం. సిద్ధేశ్వరి దేవగణములలో సిద్ధేశ్వరి దేవగణములలో గోరక్షాదులకు సిద్ధగణము కలదు. ఈ గుణము చే సేవించబడుతుంది కాబట్టి ఆవిడ సిద్ధేశ్వరి. సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది కాబట్టి సిద్ధేశ్వరి. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి. అన్నీ ఇస్తుంది ఆవిడ. ఇవ్వలేదంటే ఏం లేదు. ఇది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. అమ్మ ఉపాసనలో కొన్ని సిద్ధులు లభిస్తూ ఉంటాయి. ఆ సిద్ధుల వైపు వెళితే గోవింద. సిద్ధులు చాలా ఉన్నాయి, చాలా రకాల సిద్ధులు కలుగుతాయి. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో కొంతమందిని చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు బోర్డులు పెట్టుకుంటారు, ఇలా చేయగలం అలా చేయగలం, హాంఫట్ అంటారు, రకరకాల వస్తువులు సృష్టిస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఈ సిద్ధులే. కాబట్టి అవన్నీ ఏంటి? అనిమ అంటే ఏంటి, గరిమ అవన్నీ దేనికి అక్కర్లేదు. అనవసరమైన సిద్ధులు దేనికండి? అసలైన సిద్ధి పొందాలి కానీ అహం బ్రహ్మాస్మి సిద్ధి పొందాలి అంతే తప్ప ఈ అనిమాలు చిన్నగా అవటం పెద్దగా అవటం ఎందుకు? దేని ఏం చేస్తారు? ఏమీ చేయలేదు.
కాబట్టి అనవసరమైన విషయాలు అక్కర్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అష్టభుతాయి, అష్టసిద్ధులు అన్నారు అందుకని. ఇవన్నీ కూడా ఆ ఉపాసనల్లో తేడాలు ఉంటాయి. ఆ విధంగా ఉపాసిస్తే ఈ సిద్ధులన్నీ కూడా కలుగుతాయి. కలగవడానికి ఏం లేదు. కేవలం అమ్మని ఆరాధిస్తూ నీవు తప్ప అన్నప్పుడు ఆవిడ పరీక్ష పెట్టడానికి, ఎలాగా సినిమాలో చూస్తున్నారు కదా, తపస్సులు చేస్తే రంభ ఊర్వశి వచ్చారని. ఆ ఇంద్రియాన్ని పరీక్ష చేయడానికే ఆయన పంపిస్తాడు ఇంద్రుడు, అంతేగాని ఆయనకి ఏం భయం వేసి కాదు. అలాగే ఇక్కడ కూడా నీ యొక్క ఆ తపన నిజమైందా కాదా అని చూడడానికి అమ్మ కొన్ని శక్తులు ఇస్తుంది నీకు. ఆహా అని అన్ని తెలిసిపోతూ ఉంటాయి, ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఇక వాటి మీద ధ్యాస పెట్టారా, ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుంది? అదే. కాబట్టి ఇంకా జీవలక్షణం ఉన్నారు కాబట్టి కొన్ని సిద్ధులు కలగకపోవచ్చు, కలిగిన వాడు కూడా ఉండవచ్చు. కాబట్టి ఏదైనా అలాంటి సిద్ధుల ఎందు ఇది పెట్టుకున్నారు. త్రికాల జ్ఞానమైన అని సిద్ధులు కూడా కలుగుతాయి. అంటే భూత భవిష్యత్తులు చెప్పగలిగే బోర్డులు పెట్టుకుంటారు కదండి, మేము అన్ని చెప్తాము అని. అంటే మీరు సిద్ధి పొందుతారు, అహం బ్రహ్మాస్మి స్థితి పొందుతారు లేదా కనుక్కుంటే కాల్ లేకుండా ఉంటుంది కదా. అప్పుడు ప్రవచనాలు వినక్కర్లేదు, బోధ ఎందుకంటే ఇంకా అప్పుడు ఎవరన్నా బోర్డులు పెట్టుకున్న వాళ్ళు ఆన్లైన్ లో చూసుకుంటే తెలుస్తుంది. భూత భవిష్యత్తులు చెప్పబడును అని బోర్డులు ఉంటాయి, గొడవలు. కాబట్టి సిద్ధేశ్వరి. కాబట్టి సిద్ధత్వం పొందాలి, అసలైన సిద్ధి పొందాలి తప్ప అనవసరమైన సిద్ధులతో ఏమిటంటే ఉపయోగం ఏమీ లేదు. అవి కూడా నీ ఉపాసన సరిగ్గా లేకపోతే ఆ సిద్ధి చేసినట్టు ఎన్ని రోజులు చేస్తావో ఉపాసన, అన్ని రోజులు ఆ సిద్ధి నీ దగ్గర ఉంటుంది. నీ ఉపాసనలో తేడా రాగానే అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అన్ని పరిమితమైనవే సిద్ధులు కూడా. కాబట్టి అసలైన ఆ బ్రహ్మత్వం అంటే ఆ బ్రహ్మ సిద్ధి పొందాలి, కానీ ఇవన్నీ దేనికండి అనవసరమైన. ఇన్ని సిద్ధులు ఆ బ్రహ్మంలోనే ఉంటాయి కదా. అలా అంటే బ్రహ్మం అయిపోగానే చిన్నగా వెళ్తారు పెద్దగా అవుతారని కాదు అర్థం. అవసరం లేని విషయాలు జరుగుతాయి. కాబట్టి చక్కగా ధర్మంగా ఉండండి, మనసా వాచా కర్మణ ఆ తపన పొందండి. ఎందుకంటే బోధ వల్ల ఉపయోగం ఆచరణ అని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు, మీరు అన్నంత మాత్రాన ఆచరణ పెట్టి తీరాలి. శుభం భూయాత్.